హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్. ఈరోజు నేను శనగపప్పు వడలు చేస్తున్నానండి. వీటిని మసాలా వడలని కూడా అంటారు. శనగపప్పు వడలకు మనం శనగపప్పును ఒక 2 అవర్స్ వాటర్లో కడిగి నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో పప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఇదంతా మిక్సీ పట్టినటువంటి మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు, పుదీనాను వేసుకొని తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలండి, సాల్ట్ తగినంత వేసుకొని కొంచెం శనగపప్పు, నానబెట్టినటువంటి శనగపప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా శనగపప్పు వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక కవర్ తీసుకొని కవర్కు ఆయిల్ ప్రెస్ చేసుకొని చిన్న ముద్దలా చేసుకొని వీటిని కవర్పై పెట్టుకొని వడల్లా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్పై బౌల్ పెట్టుకొని బౌల్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క వడను వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఇంట్లో మనం స్నాక్స్ ఈవినింగ్ టైంలో తయారు చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి హెల్త్కి. బయట మనం తెచ్చుకొని తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం అండి. ఈ విధంగా ఒక్కొక్కటి మనం టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇంతేనండి, శనగపప్పు వడలు రెడీ అయినవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.